హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భార్యాభర్తల అనుబంధంలో పెళ్ళైన కొత్తలో కొన్నాళ్ళు ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు. ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేనంత. కానీ రోజులు గడిచే కొద్దీ విసుగులు, అసూయలు, లోపాలు, ఎత్తి చూపుకోవడాలు, ఇంకా నిందించుకోవడాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి సంసారంలో ఉంటాయి. ఇలాంటివి రాకుండా ఉండాలంటే కొన్ని సూత్రాలు పాటించాలండి. అవేంటంటే, లోకంలో ఏ ఒక్కరు కూడా పరిపూర్ణులు కాదండి. నిక్కచ్చిగా ఉండరు. ఏవో బలహీనతలు ఉంటూనే ఉంటాయి. చిన్న చిన్న విషయాలకి ఈగోలకు పోకుండా అర్థం చేసుకోగలిగితే చాలు, గొడవలు రాకుండా ఉండొచ్చు. అలాగే కాస్త సరిపెట్టుకునే లక్షణాలు కూడా అలవాటు చేసుకుంటే కోపతాపాలు అనేవి రావు. అప్పుడు ఇరుగురి మధ్య ప్రేమ కూడా తగ్గదు. ప్రేమ బలంగా ఉన్నప్పుడు చిన్న చిన్న తప్పులు జరిగినా వారే అర్థం చేసుకుంటారండి. ఏమంటారు? నువ్వు పక్కన లేకపోతే చాలా వెలితిగా ఉందని చెప్పి చూడండి, మీ పార్ట్నర్ ముఖం ఎలా వెలిగిపోతుందో. ఒకరితోడు ఇంకొకరు కోరుకోవడం కంటే హ్యాపీ ఏముంటుంది చెప్పండి? సంసారంలో చిన్న చిన్న సర్దుబాట్లు, త్యాగాలు కామనే కదండి. ఇది ప్రేమతో చేశామంటే మీ పార్ట్నర్కి మీ మీద కృతజ్ఞత కూడిన ప్రేమ పెరుగుతుంది. ఒక్కళ్ళే సర్దుకుపోవాలి, ఒక్కళ్ళే భారం మొయ్యాలి అంటే మాత్రం ప్రేమకు బదులు వ్యతిరేకత వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మీ వాళ్ళు మా వాళ్ళు అనే తేడాలు రానిద్దండి. పెళ్ళి అనేది ఇద్దరు వ్యక్తులనే కాదు, ఇరు కుటుంబాలను కూడా ఒకట చేస్తుందని గుర్తుంచుకోవాలి. అలాగే ఇద్దరు బంధువులు, ఇద్దరు స్నేహితులను ఇద్దరు కూడా ఆదరించాలండి. అలా ఆదరించినట్టయితే వారు ఇరువురి మధ్య ప్రేమ మరింత బలపడే అవకాశం కూడా ఉంటుందండి. అలాగే భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని ఏదైనా అవసరం ఉంటే చిన్న చిన్న పనులు అంటే కాఫీలు, టీలు, కనీసం మంచినీళ్ళు ఇవ్వడం ఇలాంటివి అలవాటు చేసుకోవాలి కదా. మరి అలా చేయడం వల్ల కృతజ్ఞతతో కూడిన ప్రేమ వారి ఇరువుల మధ్య కూడా పెరుగుతుందండి. అలాగే ఒకరి పట్ల మరొకరికి కరుణతో కూడిన ప్రేమ చూపించాలండి. అలా చూపించకపోతే ఆ బంధాన్ని అర్థం ఉండదు కదా. అసలు ఒక విషయం చెప్పనా? సపోజు ఎప్పుడైనా మీ భార్య ఒకవేళ ఒంట్లో బాగోక పడుకుంటే దాన్ని ఒక పెద్ద నేరంలాగా చూడకండి. అలా కాకుండా దాన్ని వెనుకున్న కారణాలు తెలుసుకొని సహాయం చేయడానికి ప్రయత్నించండి. ఇరువురు మనసులో స్వార్థం లేని ప్రేమ ఉండాలండి. అప్పుడే కదా. కొంతమంది ప్రవర్తన చూస్తే బంధువులు, స్నేహితులు, కొలీగ్స్ దగ్గర ఒకలాగా ప్రవర్తిస్తారు, ఇంట్లో భార్య బిడ్డల మీద ఒకలాగా ప్రవర్తిస్తారండి. ఇలా ఉండకూడదండి. నిజంగా బయట వాళ్ళతో ఎలా ప్రేమతో ఉంటారో అలాగే భార్య పిల్లల దగ్గర కూడా అలాగే ఉండాలి కదా. ఇద్దరి యొక్క ఇష్టాలను, అభిప్రాయాలను తెలుసుకోవాలంటే ఎప్పుడైనా మీ పార్ట్నర్ మీద విపరీతమైన కోపం వచ్చినప్పుడు, అలాగే ఆ స్థానంలో మీరే ఉంటే ఎలా ప్రవర్తిస్తారు ఒక్కసారి ఆలోచించాలి. ఇలా ఆలోచించడం వలన సమస్య తీవ్రత తగ్గడంతో పాటు మనసు తేలికైపోతుంది. కొందరు భార్యాభర్తలు ఎలా ఉంటారంటే, నాకే అన్నీ తెలుసు, నీకేం తెలీదు, నేను చెప్పింది కరెక్ట్ అని వాదిస్తారు. అది సరికాదు. ఏ ఒక్కరు కూడా 100% మేమే కరెక్ట్ అని
భావించకూడదు. అది అవతలి వారికి చులకన చేసినట్టు అవుతుంది. మీకు కొన్ని విషయాలు తెలిసి ఉండొచ్చు. మీ పార్ట్నర్‌కి ఇంకొన్ని విషయాలు తెలిసి ఉండొచ్చు. ఇరువురికి ఉన్న ఆలోచన జ్ఞానాన్ని పంచుకుంటూ ముందుకు వెళ్ళాలి కానీ భేదాభిప్రాయాలు ఉండకూడదు కదండీ! ప్రతి చిన్న విషయానికి భార్యాభర్తలు వాదించుకోకూడదు కదండీ! ఆ విషయం కుటుంబానికి సంబంధించిందా? బయట వ్యక్తులకు సంబంధించిందా అని కూర్చొని చూసుకోవాలి కదండీ! వేరే వాళ్ళ గురించైతే మీటింగు అనవసరమండి. ఒకవేళ ఇంటి విషయమైతే ఇద్దరు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవాలండి. అలా కాకుండా ఆ ఇద్దరిలో ఎవరైనా అధిక ప్రస్థానం తీస్తుంటే యువతని వారి కాసేపు తగ్గి ఉండాలి. ఇలా చేసినంత మాత్రాన తక్కువ అవుతామని అస్సలు అనుకోకూడదండి. అప్పుడే ఆ గొడవ అక్కడితో సర్దుమణిగుతూ ఉంటుంది. అనవసరమైన మాటలకు కోపతాపాలకి చోటు ఉండదండి. తర్వాత ఆ విషయం గురించి మాట్లాడుకుంటే ఆ సమస్యకు పరిష్కారం వస్తుంది. సంసారంలో ఎదురయ్యే ఒడిదుడుకులు, ఆర్థిక, ఆరోగ్య సమస్యలు దాటడానికి ఇరువురు కలిసి ప్రయత్నించండి. అలా కాకుండా పాత సంగతులన్నీ గుర్తు చేసుకుంటూ విమర్శించుకోవడం, ఈ సమస్యలు నీ వల్లే వచ్చిందని ఆరోపించుకోవడం వలన బంధం మరింత బలహీనపడే అవకాశం ఉందండి. కాబట్టి పరిష్కారం కోసం భార్యాభర్తలు ఇద్దరూ ఆలోచించాలి. అప్పుడే వారిరువురు ఆ సమస్యను దాటుకోగలుగుతారు.